హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, చెప్పింది అర్థం చేసుకో. చెప్పింది అర్థం చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ అంటే చెప్పింది అర్థం చేసుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చిన్నపిల్లవి ఏమీ కాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చిన్నపిల్లవి ఏమీ కాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఎ చైల్డ్ సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ నాట్ ఎ చైల్డ్ సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నువ్వు చిన్నపిల్లవి ఏమీ కాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పింది అంతా నీకు అర్థమైందా. నేను చెప్పింది అంతా నీకు అర్థమైందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది అంతా నీకు అర్థమయ్యిందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో he doesn't understand anyone. he or she. he doesn't understand anyone అంటే ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు కానీ నువ్వే మూర్ఖుడిలా ఎవరు చెప్పింది వినడం లేదు. అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు కానీ నువ్వే మూర్ఖుడిలాగా ఎవరు చెప్పింది వినడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఎ ఫూల్. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఎ ఫూల్ అంటే అందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు కానీ నువ్వే మూర్ఖుడిలాగా ఎవరు చెప్పింది వినడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ పద్ధతులు ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. నీ పద్ధతులు ఏంటో నాకు అస్సలు అర్థం కావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ అట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ అట్ ఆల్ అంటే నీ పద్ధతులు ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకైనా అర్థమైందా. నీకైనా అర్థమైందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్లీస్ట్ యూ అండర్స్టాండ్. అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ అంటే నీకైనా అర్థమైందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఈ ప్రజెంటేషన్ని చాలా కష్టపడి ఇచ్చాను కానీ వాళ్ళు కావాలనే వాళ్లకు నచ్చలేదు అని చెప్పారు. నేను ఈ ప్రజెంటేషన్ చాలా కష్టపడి ఇచ్చాను కానీ వాళ్ళు కావాలనే వాళ్లకు నచ్చలేదు అని చెప్పారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గేవ్ దిస్ ప్రజెంటేషన్ వెరీ హార్డ్ బట్ దే ఆల్ సెడ్ దట్ దే డిడ్ంట్ లైక్ ఇట్ ఆన్ పర్పస్. I gave this presentation very hard, but they all said that they didn't like it on purpose. అంటే నేను ఈ ప్రజెంటేషన్ చాలా కష్టపడి ఇచ్చాను కానీ వాళ్ళు కావాలనే వాళ్లకు నచ్చలేదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు వాంట్ మీ టు డూ.
ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు వాంట్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అర్థం కాకపోతే నేనేం చేయలేను. అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అంటే అర్థం కాకపోతే నేనేం చేయలేను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు చాలా వివరంగా చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. నేను నీకు చాలా వివరంగా చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ ఇన్ డీటెయిల్ బట్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్. ఐ టోల్డ్ యూ ఇన్ డీటెయిల్ బట్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్ అంటే నేను నీకు చాలా వివరంగా చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ సచ్ ఎ స్మాల్ థింగ్. హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ సచ్ ఏ స్మాల్ థింగ్ అంటే నువ్వు ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అర్థం లేని మాటలు మాట్లాడకు. అర్థం లేని మాటలు మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టాక్ నాన్ సెన్స్. డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే అర్థం లేని మాటలు మాట్లాడకు.